జగన్ వల్లే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఐడియా కూటమి ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. ఈ అంశంపై జగన్ డిబేట్కు రావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సవాల్ చేశారు. మరోవైపు ఏపీలో పొగాకు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని ఆయన తెలిపారు. భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మించాలనే ఆలోచన సీఎం చంద్రబాబుదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2019 నాటికే 2200 ఎకరాల భూసేకరణ జరిగిందని, జగన్ రీటెండర్ చేయడం వల్లే నిర్మాణం ఆలస్యమైందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తాము నిర్మిస్తే క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ విమర్శలు చేయడాన్ని పెమ్మసాని ప్రశ్నించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదంటే మీరు డిబేట్కి రండి దీని గురించి. కాబట్టి ఇది వాస్తవం, ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతిలో కొంతమంది రైతులను అడ్డం పెట్టి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా ఎటువంటి చేస్తా ఉన్నారో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అదే విధంగా చేసి కాలయాపన చేసి ప్రజలకి నష్టం చేశారు. మరోవైపు ఏపీలో పొగాకు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించాయని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి రైతుకు 50,000 వడ్డీ లేని రుణాలను 2 ఏళ్లలో చెల్లిస్తున్నట్లు చెప్పారు. సుమారు 45,000 మంది రైతులకు కేంద్ర రుణ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని పొగాకు రైతులకు 250 కోట్ల రూపాయలు కేంద్ర రుణ సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సహాయ ప్యాకేజీ సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం మొట్టమొదటిది అంటే ప్రతి ఫార్మర్ కి, బ్రైట్ కానీ, మీడియం కానీ, లో కానీ, ఆఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 yearsకి ఒప్పుకున్నారు. దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. 100 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ నుంచి స్టేట్ ఇస్తూ ఉంది. బ్రైట్ టొబాకో 230 రూపాయలు, మీడియం గ్రేడ్ వచ్చేటప్పటికి 190 రూపాయలు, లో గ్రేడ్ వచ్చేటప్పటికి 110, ఆఫ్ స్టైల్ వచ్చేటప్పటికి 130 రూపాయలకి తగ్గకుండా మేము కొనడానికి ప్రయత్నిస్తామని చెప్పి టొబాకో ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా చెప్పారు. గతేడాది 146 కోట్ల రూపాయలతో బ్లాక్ బర్లీ రకం పొగాకును కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.